భవిష్యత్తులో మనమంతా కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ రాష్ట్రంలో ఎవరి ఏరియాలో ఉన్న ఏరియాలో సమస్యల పట్ల పోరాటం చేస్తూ అట్లాగే మనం ప్రతి ఒక్కళ్ళం కూడా కార్యకర్తలను తయారు చేసుకుంటూ ఇంకా ఆర్గనైజేషన్ మన పార్టీని బలోపేతం చేసుకుంటూ భవిష్యత్తులో మనం ఇక్కడ తెలంగాణలో ఇక్కడ కూడా జనసేన పార్టీ అధికారంలో రావడానికి శాయశక్తులా మన అందరం కూడా ప్రయత్నం చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. మన అధ్యక్షుల వారి కోరిక మీకు తెలుసు, ఫస్ట్ తెలంగాణ అని ఇక్కడ పార్టీ పెట్టింది కూడా తెలంగాణలోనే. మన ఆవిర్భావ దినోత్సవం ఆయన స్పీచ్ స్టార్ట్ చేయడంతోనే తెలంగాణ గురించి స్టార్ట్ చేయడం జరిగింది. తెలంగాణ మరి అభివృద్ధి బ్రహ్మాండంగా చేయాలని ఆయనకి కోరుకున్నది. కాబట్టి భవిష్యత్తులో మనం అన్ని ఎన్నికల్లో కూడా పాల్గొని మనం ముందుకి అధికారంలోకి రావటానికి మన ప్రయత్నం సాగుతుంది. ఆ దిశగా మనందరం కూడా మరి కష్టపడాల్సిన ఆవశ్యకత ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి అదృష్టం ఏంటంటే మిగతా కొన్ని పార్టీలు లేరు. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా మన కార్యకర్తలు ఉన్నారు. మన జన సైనికులు వీళ్ళ భయంలో 119 కాన్స్టిట్యున్సీలు కూడా ఉన్నారు. చాలా పార్టీకి లేరు 119 మంది కాన్స్టిట్యున్సీలో. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా మన పార్టీ ఉంది వాళ్ళ. కాబట్టి ఒకప్పుడు బీజేపీ పార్టీ కూడా మీకు తెలుసు, ఒక ఎంపీ 2 ఎంపీలతో దేశాన్ని మరి 15 సంవత్సరాలు పరిపాలిస్తూ ఉన్నారు, గతంలో 5 సంవత్సరాలు. అట్లాగే ఎప్పుడు కూడా ఇందాక మా శ్రీశ గారు మాట్లాడినట్టు నిరుత్సాహత అనేది ఉండకూడదు మనకి. ఎప్పుడైతే మనం పట్టుదలతో పనిచేస్తామో అప్పుడే దినదినాభివృద్ధి చెందుతూ మనము చెందుతుంటాం, పార్టీ చెందుతూ ఉంటుంది. అట్లాగే అధికారంలోకి వస్తాం. మనం అందరం కూడా కొత్త వాళ్ళని ఆహ్వానించి ఎప్పుడైతే మనం వాళ్ళని కూడా మనం కలుపుకుంటూ ముందుకు వెళ్ళగలిగిన నాడే ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తాం, ఖచ్చితంగా రాబోతున్నాం, అందులో డౌటే లేదు. మీరందరూ ఆ దిశగా పనిచేసి అట్లాగే ఫిబ్రవరి నుంచి మన మెంబర్షిప్ డ్రైవ్ కూడా స్టార్ట్ అవుతుంది. అత్యధికంగా ఈసారి మరి ఉన్నదానికంటే 4 రెట్లు 5 రెట్లు పెంచాల్సిన బాధ్యత మనకున్నది. ఆ దిశలో మనం అంతా కష్టపడి పనిచేయాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.